కేఆర్ గారు, నిన్న జరిగిన తిరుపతిలో సంఘటన టీటీడీ చరిత్రలో ఎప్పుడు జరగలేదండి. చాలా బాధాకరమైనటువంటి విషయము. ఇది భగవంతుడికి నిజంగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా, ఆ కుటుంబ సభ్యులకి మనోధైర్యాన్ని కల్పించమని, ఆ క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని చెప్పి. మీరు అన్నట్లు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తామని చెప్పారండి. టీటీడీ నుంచి ప్రక్షాళన ప్రారంభిస్తామని చెప్పి అధికారులని అందరిని కూడా మార్చడం జరిగింది. కొత్త అధికారులు ఈఓగా, అడిషనల్ ఈఓగా, సిబిఐ ఎస్పీ గారు అందరూ వచ్చారు. మరి పాత ప్రభుత్వంలో ఏదైతే కొంతమంది అధికారులు పనిచేశారో ఆ ఫ్లేవర్ ఇంకా ఉందండి టీటీడీలో. వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కొత్తగా వచ్చేటువంటి అధికారులకి ఇదే కొనసాగించాలి. నేను అడుగుతున్నానండి, మీకు కూడా తెలుసు కేఆర్ గారు బాగా, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి ఈ 2 రోజులు మాత్రమే. మేము ఇక్కడ పుట్టినప్పటి నుంచి 55 సంవత్సరాలుగా, నేను గోవిందమాల 35 సంవత్సరాలుగా వేస్తున్నాను. ప్రతి ధనుర్మాసంలో వెళ్తానండి. ఆ 2 రోజులు మాత్రమే వైకుంఠ ద్వారాలు తెచ్చేవాళ్ళు. వచ్చిన కాడికి భక్తులు దర్శనం చేసుకునేవాళ్ళు. గత ప్రభుత్వంలో దాన్ని కూడా 10 రోజులు తెరుస్తాము అని చెప్పి వాళ్ళు ప్రకటించారు. మరి మీరు వచ్చినప్పుడు ప్రక్షాళన అంటే ఇవి ఎందుకు చేశారు? ఆగమ సలహా మండలి ఉంది, అదేవిధంగా పండితులు ఉన్నారు, పీఠాధిపతులు ఉన్నారు. వాళ్ళని పిలిపించి, అయ్యా గత ప్రభుత్వం ఈ మరి 10 రోజులు పెట్టింది, ఇది సాంప్రదాయ విరుద్ధమా, సాంప్రదాయానికి లోబడి చేశారా? కానీ ఒక్కటి మాత్రం నేను చెప్తున్నానండి, ఏదైతే వైకుంఠ ఏకాదశి, ద్వాదశి అంటామో ఆ 2 రోజులు మాత్రమే టీటీడీ పుట్టినప్పటి నుంచి, తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పడినప్పటి నుంచి, వైకుంఠ ద్వారాలు నిర్మించినప్పటి నుంచి భక్తులు ఆ 2 రోజులకే ప్రాధాన్యత ఇస్తారు. మీరు 10 రోజులు కాదు కదా, రేపు ఇప్పుడున్న గవర్నమెంట్ 30 రోజులు పెట్టనియండి, దానికి ఎక్కువ ఉండదండి. మొదటి రోజు వైకుంఠ ద్వారాన్ని పోవాలి, ద్వాదశి రోజు పోవాలి అని అనుకుంటారు. ఇంకొక తప్పిదం, రెండో విషయం చెప్తున్నాను సార్, ఇప్పుడున్నటువంటి అధికారులు టీటీడీ ధర్మకర్తల మండలి మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనబడతా ఉంది. అధికారులు టీటీడీ ఉద్యోగస్తులతో గాని, రిటైర్డ్ అయినటువంటి ఐఏఎస్ అధికారులతో గాని, స్థానికులతో గాని ఎవరితో సంబంధాలు ఉండవండి. ఈవెన్ పార్టీ వాళ్ళతో కూడా, తెలుగుదేశం పార్టీయా, బీజేపీయా, ఇంకో పార్టీ కాదండి. కనీసం అధికారులు వచ్చినప్పుడు మేము ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం, ఎవరు మాకేం, మీరేం దర్శనాలు ఇవ్వాల్సిన పనిలా, మాకు కొండపైన వ్యాపారాలు లేవు. మేము కనీసం ఏదన్నా మంచి చెప్తే దాన్ని స్వీకరించాలి. గత ప్రభుత్వంలో స్వీకరించకుండా ఒంటెద్దు పోకడలకు పోయినందుకే ఆ ప్రభుత్వానికి ఏ గతి వెంకటేశ్వర సంపాదించారో అందరూ చూశారు. నేను మళ్ళా అది రిపీట్ కాకూడదని చెప్పి ఇప్పుడున్నటువంటి అధికారులకి, శ్యామలరావు గారికి నేరుగా పోయి కలిసి విన్నవించాను. ఆయన సానుకూలంగా స్పందించారు.